జై శ్రీకృష్ణ, రాధే రాధే. అండ్ ఈరోజు టాపిక్ అయితే వచ్చేసి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. అండ్ సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెంట్ అంటే ఏంటి, అవి ఇది ఎలా ఉపయోగపడుతుంది, అది ఎందుకు అసలు ఇది అవసరమా మనకి, దీని గురించి మీకు కంప్లీట్గా విత్ డయాగ్రామ్స్తో కానీ నేను చూపిస్తాను. ఓకేనా, మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి కొంచెం ట్రై చేయండి. ఓకేనా, చలో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇది ఒక నార్మల్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ ఇది. ఓకేనా, అయితే ఇక్కడ నాకు మార్కెట్లో రెసిస్టెంట్ ఎక్కడ ఉందో తెలియదు అండ్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉందో తెలియదు అండ్ మార్కెట్ ఎక్కడ నుంచి మనకి రీట్రేస్ అవుతుందో తెలియదు అండ్ ఎక్కడ నుంచి మనకి డౌన్వర్డ్స్ వస్తుందో కూడా తెలియదు. అండ్ ఒక కొత్త ట్రేడర్ వచ్చినప్పుడు అయితే కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు వ్యక్తి ఓకే మార్కెట్ ఇక్కడ చూసి ఏమంటారంటే ఓకే ఇక్కడ మనకి మంచి బేస్ క్యాండిల్ వచ్చింది, సరే బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని ఒక చిన్న థాట్ అయితే పెట్టుకుంటారు. అంటే నాకు ఉంది పాస్ట్లో అండ్ నేను సెవియర్ రీసెర్చ్ చేసిన తర్వాత అంటే ఓకే మన వాళ్ళకి కూడా తెలిస్తే బెటర్, వాళ్ళు కూడా ఎంతో అంత నేర్చుకుంటారు, కొత్తగా వచ్చే ట్రేడర్స్ వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అని చెప్పి. చలో అయితే ఫస్ట్ నేను ఏదైతే డ్రా చేసుకున్నానో ఫస్ట్ మీకు అది చూపిస్తాను, దాని తర్వాత ఎలా డ్రా చేసుకోవాలో అది చూపిస్తాను. ఓకే చలో ఫస్ట్ నేను ఏదైతే డ్రా చేసుకున్నానో అది చూపిస్తాను మీకు. 1 సెకండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మొత్తం కంప్లీట్గా అయితే ప్రతి ఒక్కటి అయితే డ్రా చేసుకున్నాను. అంటే సపోర్ట్ రెసిస్టెంట్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సపోర్ట్ అనేది ఏంటంటే మనకి మార్కెట్ ఎప్పుడైతే ఒక స్టేజ్ వరకు వచ్చాక నేను ఇక్కడ చూడొచ్చు, ఇది మంచి మల్టీ గ్యాప్ అప్ అయితే రావడం జరిగింది. ఈ గ్యాప్ అప్ మీకు చూడొచ్చు. 1 సెకండ్. ఈ గ్యాప్ అప్ ఏదో ఇంత గ్యాప్ అప్ వచ్చింది కానీ ఓకే. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 25,000 ఒక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్తో కూడుకున్న లైన్ ఇది. ఓకే, అలానే మనం కిందికి చూసుకుంటే ఏదైతే మన మార్కెట్ డౌన్వర్డ్స్ ఇక్కడ చూసుకుంటే 24,850 అనేది బిగ్ రెసిస్టెంట్ లెవెల్ అండ్ సపోర్ట్ లెవెల్ అనొచ్చు బిగ్ అంటే మార్కెట్ కండిషన్స్ బట్టి డౌన్వర్డ్స్ ఉందా అప్వర్డ్స్ ఉందా బట్టి. అయితే మనకి మార్కెట్ అప్వర్డ్స్ నుంచి డౌన్వర్డ్స్ వస్తుంది కదా, పై నుంచి కిందకి వస్తుంది కాబట్టి మనకి 24,850 దాటనంత వరకు మనం మార్కెట్ పై వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే దాటుతుందో అండ్ అక్కడ నుంచి మనకు ఒక చిన్న టైమింగ్ మెజర్మెంట్స్ ఉంటాయి. అండ్ కొంతమంది 5 మినిట్స్ క్యాండిల్ అంటారు, కొంతమంది 30 మినిట్స్ క్యాండిల్ అంటారు, కొంతమంది 45 అంటారు, కొంతమంది ఒక 50 మినిట్స్ క్యాండిల్ అంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం 35 మినిట్స్ అంటే 30 + 5 మినిట్స్ క్యాండిల్ ఇది ఎప్పుడైతే వస్తుందో అండ్ వీ కెన్ అప్ టు మూవ్ ఫర్ ఒక 10 to 20 పాయింట్స్ అనేది మనం ఫేవర్గా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది మనకి సపోర్ట్ లెవెల్ గురించి. సేమ్ రెసిస్టెంట్ కూడా సేమ్ ఇలానే. రెసిస్టెంట్ అనేది నేను చూపిస్తాను మీకు. రెసిస్టెంట్ అనేది ఏదైతుందో మీకు 1 సెకండ్ ఒక మంచి చార్ట్ లెవెల్లో చూపిస్తాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. మనకి రీసెంట్గా మార్కెట్ అయ్యి ఎక్కడ ఇచ్చిందో అక్కడ చూపిస్తాను. ఓకే చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 24,000 మనకి ఎగ్జాంపుల్గా మనకి ఓకే ఈ ఐ బెటర్ లైక్ మీకు తెలుస్తుంది. ఓకే, మనకి ఇక్కడ మార్కెట్ 25,140 ఇగో ఈ గ్యాప్ ఒకటి వచ్చింది చూడండి. ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఓకే మనకి ఒక మంచి రెసిస్టెంట్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 25,150 అనేది ఒక మంచి సూపర్ రెసిస్టెంట్ లెవెల్. ఓకేనా, అక్కడ నుంచి మనకి మార్కెట్ మనకి అప్ టు 200 వరకే ఉంటుంది అండ్ అక్కడ నుంచి 50 పాయింట్స్ ఉంది. ఎప్పుడైతే మనకి ఒక 30 మినిట్స్ క్యాండిల్ రీస్ అవుతుందో అక్కడ నుంచి చూడొచ్చు సేమ్ మళ్ళీ రెసిస్టెంట్ అయితే టచ్ అయ్యింది. ఇక్కడ నుంచి ఈ రెసిస్టెంట్ దగ్గర మనకి క్యాండిల్ నెక్స్ట్ డే చూడండి 30 మినిట్స్ క్యాండిల్ + 5 మినిట్స్ 35 మినిట్స్ క్యాండిల్ తర్వాత ఆటోమేటిక్గా మనకి 350 లైక్ 350 300 వరకు మార్కెట్ అయితే టచ్ అవ్వడం ఆల్మోస్ట్ ఆ 50 పాయింట్స్ అయితే మన మార్కెట్ అయితే టచ్ అవ్వడం చూడొచ్చు. మళ్ళీ ఇదంతా నో ట్రేడ్ జోన్ గుర్తుపెట్టు. నో ట్రేడ్ జోన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడైతే మార్కెట్ స్వింగ్స్ లైక్ ఇలా ఇప్పుడైతే మార్కెట్ ఇలా స్వింగ్స్ ఇలా ఉంటుంది కదా, ఆ సైడ్ వైస్ బట్టి మన మార్కెట్ అంటే నో ట్రేడ్ జోన్ అది. ఓకేనా, గుర్తుపెట్టుకుని దీనికి ఎంత గ్యాప్ ఉందో ఇది వచ్చేసి మనకి నో ట్రేడ్ జోన్. 25,550 నుంచి 25,350 వరకు మనకు ఇదంతా మొత్తం నో ట్రేడ్ జోన్. ఓకే, ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఎక్కువ స్వింగ్ మోడ్ ఉంటుందో అది నో ట్రేడ్ జోన్. ఓకే, అలాగే రెసిస్టెంట్ ఈ రెసిస్టెంట్ చూడండి ఈ ఏరియా మనకి క్రాస్ అయ్యింది, అక్కడ నుంచి మనకి వచ్చు. అంటే ఇక్కడ రెసిస్టెంట్ ఏంటన్నట్టు ఈ లాస్ట్ పిక్ ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెంట్ ఏరియా కింద వస్తుంది. లాస్ట్ చిన్న టిక్ లైన్ ఉంటుంది కదా, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత లేకపోతే ఓపెన్ అయిన తర్వాత చిన్న లాస్ట్ ఒక టిక్ లైన్ ఉంటుంది. ఆ టిక్ లైన్ నుంచి మనం మార్జిన్ చేసుకోవాలి కంప్లీట్గా. ఆ టిక్ లైన్ నుంచి మాత్రమే మార్జిన్ చేసుకున్నప్పుడే మనకి పర్ఫెక్ట్ రెసిస్టెంట్ కానీ పర్ఫెక్ట్ సపోర్ట్ కానీ వస్తుంది. ఓకేనా, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ టీ. ఓకే, ఇప్పుడు నేను ఎలా డ్రా చేసుకోవాలో మీకు అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం క్యాండిల్ కొంచెం జూమ్ చేద్దాం. ఓకే చలో ఫస్ట్ ఇక్కడ ఈ లో ఏదైతుందో ఓవరాల్ డే మొత్తంలో లో చూసుకున్నాం. ఫస్ట్ ఓవరాల్ డే మొత్తంలో లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఓకే 26th ఓవరాల్ డే అయితే ఇది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు ఒకటి చిన్న ఇలా ఒక లైన్ పెట్టేసుకున్న తర్వాత ఎందుకంటే జస్ట్ ఓవరాల్ అంటే ఇస్టడీ జరిగిన మార్కెట్ కోసం ఓకే ప్రీవియస్గా మాత్రం మనకి చూడండి ఇది లోయెస్ట్లో లాస్ట్ వీక్లో లైక్ ఇది ఎందుకు పెట్టలేదని మీరు అడుగుతారు కదా. చూడండి కంప్లీట్గా ఫుల్లీ విక్ ఈ విక్ ఏదైతుందో గుర్తుపెట్టుకొని ఈ ఏరియాలో రావాలి. మళ్ళీ మీరు ఎక్కడెక్కడ పెడతారు ఇయో ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది ఈ ఏరియాలో ఉంది. ఇగో ఈ విక్ ఉంది చూసుకుంటా ఈ విక్ ఎగ్జాక్ట్గా విక్ కానిచ్చేసారు. అప్పుడే మనకి క్యాండిల్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు చేస్తాను చూడండి ఇది ఒక రెసిస్టెంట్ అండ్ ఇక్కడ వచ్చి మనకి 24,750 ఈ 24,750 క్రాస్ కానంత వరకు మార్కెట్ అప్ సైడ్ చూసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఇంతకుముందు చెప్పిన కదా సారీ మనకి ప్రీవియస్గా చూసినట్లయితే ప్రీవియస్ ఎంత ఇక్కడ
ఎగ్జాంపుల్ రైట్, ఇది మనకు ఒక ప్రీవియస్ అది. ఇప్పుడు మనం దీన్ని రెసిస్టెంట్ చేసుకున్నాం. ఇక్కడ 24,556. యాక్చువల్గా 24,550 ద మోస్ట్ రెసిస్టెంట్ లెవెల్. బట్ నేను మీకు అర్థం కావాలని చెప్పి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. 24,856 రెసిస్టెంట్. ఇప్పుడు ఈ రెసిస్టెంట్ R1 ఇది R1, మనకి R2 వచ్చేసరికి ఇక్కడ అంటే 950 దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఉంటుంది? ఓకే, ఇక్కడ ఒక R1 ఉంది, ఇది R1 లెవెల్. ఇప్పుడు R2 R1 R2 అయిపోయింది. R3 వచ్చేసరికి మనకి 80, 25,050. యాక్చువల్గా ఇది 25,000 ఎందుకు పెట్టట్లేదు అంటే అది ఒక బేస్ సెంటర్ అది బేస్ సెంటర్ లైన్ అది. ఓకేనా? ఓకే, ఇది మనకు R3 లెవెల్, R1 R2 R3 లెవెల్ ఇది. ఓకే, సేమ్ రెసిస్టెంట్ కూడా అంతే. ఇప్పుడు రెసిస్టెంట్ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ తీసుకున్నాం. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ తీసుకున్నాం. సపోర్ట్ లెవెల్ అయితే 24,752 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు అప్ టు మార్కెట్ 680. ఇంకొకటి సపోర్ట్ లెవెల్ 1 వచ్చేసరికి 24,750. సపోర్ట్ లెవెల్ 2 వచ్చేసరికి మనకి 400. మరి బ్రో మరి ఇదంతా ఏంటి అని డౌట్ వస్తుంది కదా, గుర్తుపెట్టుకో ఇదంతా నోట్ రీచ్ సింగిల్ ఉంటుంది మార్కెట్. ఎలా అంటే హెవీగా గ్యాప్ అప్ కానీ హెవీగా గ్యాప్ డౌన్ కానీ ఎక్కువ అది వచ్చినా కూడా మనకి మార్కెట్లో ఎప్పుడైతే వీకెండ్ అయ్యి మండే కానీ లేకపోతే ఎప్పుడో రేర్గా 99.9%లో మాత్రం ఇక్కడ ఐ అండ్ ఐ గ్యాప్ అప్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? మొత్తం ఇక్కడ ఏంటంటే ఈ లోయర్ నుంచి ఈ లోయర్ నుంచి ఈ లోయర్ అంటే ఇలా మార్కెట్ అనేది టైం పాస్ చేస్తుంది. ఓకే, ఇవి R1 R2 R3 S1 S2 S3. ఓకే, ఇది మనకి S1 లెవెల్, ఇది మనకి S1 లెవెల్, సారీ రైట్, S1 S2 S3 అండ్ R1 R2 R3. ఇవి మనకి 25,000 అనేది మనకి బేస్ 1 అది ఆడికి వెళ్ళాక మనం కూడా చెప్పలేము. నోట్ రేట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఈ గ్యాప్లో అండ్ ఈ గ్యాప్లో ఇది కూడా నోట్ రేట్ జోన్ కిందకి వస్తుంది. ఇక్కడ 100 పాయింట్స్ ఉంది కదా, ఇది కూడా నోట్ రేట్స్. ఎందుకంటే ఇక్కడ హెవీగా క్యాండిల్స్ అయితే ముందు గుర్తుపెట్టుకోండి. ఇది దాటిన తర్వాత మనం కిందకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక ఇది కూడా దాటిన తర్వాత మనం సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేయాలి. లేదంటే మార్కెట్ని సివియర్గా కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎంత లేదు, ఇలా వచ్చి ఇలా సైడ్ వేస్ నడుస్తుంది మార్కెట్ 90%. ఓకే, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. ట్రై టు మీకు ఎవరికైనా ఈ వీడియో అర్థమైతే ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీకు ఒకసారి నా చార్ట్ కూడా చూపిస్తాను. చూడండి, చెప్పాను కదా నోట్ రేట్స్ లో మార్కెట్ ఎలా అయింది, స్వింగ్. ఫ్యూచర్ క్యాండిల్స్ కూడా చూపిస్తాను. చూడండి, మార్కెట్ ఖచ్చితంగా మనం ఏదైతే రెసిస్టెన్స్ సారీ చూడండి రెసిస్టెంట్ ఇక్కడ చూడండి, ఈ నుంచి మనకి గ్యాప్ స్ట్రేట్ ఫార్వర్డ్ గ్యాప్లో వచ్చి 24,750. మళ్ళీ అక్కడ నుంచి రెసిస్టెంట్ మళ్ళీ సైడ్ వేసి రెసిస్టెంట్ చూడండి అది చూసారు కదా, సేమ్ రెసిస్టెంట్ ఏరియా మార్కెట్ 90% రెసిస్టెంట్ ఏరియా మార్కెట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది నోట్ రేట్ జోన్ అంతా నోట్ రేట్ జోన్ మార్కెట్ ఎలా చూసారు. అండ్ ఓకే, అండ్ ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఇందుకే టాటా బాబాయ్, మై సెల్ఫ్ అజిత్, జై శ్రీకృష్ణ, రాధే రాధే.